శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ 11 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేస్తున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కొంచెం అసహనంగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నామనే బాధ ఉంటుంది. తండ్రితో కావచ్చు, తండ్రి తరఫున వ్యక్తులతో కావచ్చు, అంటే చిన్నాన్న, పెదనాన్న, మేనత్త ఇలాంటి వ్యక్తులు కావచ్చు. కొంత సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకొనకపోయిన కారణంగా వచ్చేటువంటి నష్టం లాంటిది కావచ్చు. ఏదైనా కొంత అది అన్ఫేవరబుల్ టైంగానే భావించాలి. నెక్స్ట్ 22వ తేదీ మధ్యాహ్నం 12:09 ప్రారంభమై 26వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండే టైం అంతా కూడా ఇది లైఫ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. లాభస్థానం బాగుంటుంది, అనుకూల పరిస్థితులు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, చేసే పనుల్లో కొంత కార్యదీక్ష, దక్షత అధికంగా ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ₹4 కనబడుతున్నట్టు అనిపిస్తుంటుంది. మీలో కూడా కొత్త శక్తి ఏదో వచ్చింది అన్నట్టు భావన కూడా కలుగుతుంటుంది. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఆత్మ తృప్తి కూడా కలుగుతుంటుంది. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 26వ తేదీ మధ్యాహ్నం 1:41 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉండే టైం అంతా కూడా ఇది కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి, ప్లేయింగ్ కార్డ్స్కి దూరంగా ఉండాలి, జూద సంబంధమైన వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. అనవసర ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది, బంధువులు తాకిడి రావచ్చు, లేదా చేసిన కార్యక్రమం ఒకసారి చేసి ఫెయిల్ కారణంగా వెంటనే మళ్ళీ సెకండ్ టైం చేస్తే కూడా ఖర్చు పెరుగుతుంటుంది. కొంచెం వెహికల్లో రిపేర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సెల్ ఫోన్ అలాంటివి ఉన్న పరంగా కనపడకపోయిన వల్ల ఖర్చు పెరుగుతుంది, కింద పడి పగిలిపోయిన కారణంగా కూడా ఖర్చు పెరుగుతుంటుంది. దానికి ఖర్చుకి ఒక ప్రత్యేకంగా నిర్వచనం ఉంటుంది. ఖర్చు ఎటైనా కనపడవచ్చు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కూడా డాక్టర్ తిరిగిపోతే ఖర్చు పెరగచ్చు. ఏదైనా ఖర్చుగానే ఉంటుంది. నెక్స్ట్ 4వ పాయింట్ ఇది 50-50గా ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే 28వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది అది 50-50. అంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, చాలా జోష్ మీద ఉంటారు, పీస్ఫుల్గా ఉంటుంది, సుఖం ఉంటుంది, కంటిని నిద్ర ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉండొచ్చు, అనుకూలతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కోసారి టైంలో గవ్వలాడడం. కానీ ఇంత సంతోషంగా ఉన్నప్పుడు చేతిలో డబ్బులు ఉంటే బాగుండి అనిపిస్తుంటుంది. ఆ డబ్బులే అక్కడ కొంచెం కంటికి కనపడం. దీనికి తోడు మీరు అనుకునేటువంటి బడ్జెట్కి మీరు చేసే కార్యక్రమాలు మించిపోవచ్చు. దీనివల్ల కూడా డబ్బులు కటకటగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే 30-31 తేదీల్లో ఆవేశం కూడా వస్తుంది, రుసరుసలాడుతుంటుంది. అది డబ్బు వల్లే కావచ్చు, లేకపోతే మీరు అనుకున్నటువంటి కోరిక పూర్తి స్థాయిలో నెరవేరకపోయినందువల్ల వచ్చేటువంటి అనీజినెస్ వల్ల వచ్చేటువంటి బాధతో కూడిన కోపం కావచ్చు, ఇతరులను దూషించడం కావచ్చు, కుటుంబ సభ్యుల మీద ఒంటికాల మీద లేవటం కావచ్చు. ఏదైనా అది 50-50గా ఉంటుంది. అంటే పరోక్షంగా చెప్పాలి అంటే 28వ తేదీ మధ్యాహ్నం నుంచి 29వ తేదీ అర్ధరాత్రి వరకు జోష్ కనబడుతుంటుంది. 30-35కి వచ్చేటికి కోపం కనబడుతుంటుంది. అది అసలు విషయం. ఇక నెక్స్ట్ మృగశిర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:12 ప్రారంభమై 26వ తేదీ సోమవారం ఉదయం 8:23 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేకమైన సమయము. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 26వ తేదీ సోమవారం ఉదయం 8:23 ప్రారంభమై 27వ తేదీ మంగళవారం ఉదయం 5:22 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 27వ తేదీ మంగళవారం ఉదయం 5:22 ప్రారంభమై
27వ తేదీ అదే రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి 2:50 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలు, క్రొత్త కొనుగోలు మీద ఇంట్రెస్ట్ చూపించకూడదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా కొంచెం ప్రపంచవ్యాప్తంగా గ్రహ సంచారానికి వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. శుభం.